బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైని బొగ్గు టెండర్లపై దర్యాప్తు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయంలో ఫైళ్లను కేంద్ర బృందం పరిశీలించింది. నిన్న 7 గంటలకు పైగా గోప్యంగా విచారణ జరిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై వివరాలను సీఎండీ కృష్ణభాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ కూడా సింగరేణి అధికారులను కేంద్ర బృందం ప్రశ్నించనుంది. వచ్చే సోమవారం బొగ్గు టెండర్లపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. నైని బొగ్గు టెండర్లపై దర్యాప్తు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయంలో ఫైళ్లను కేంద్ర బృందం పరిశీలించింది. నిన్న 7 గంటలకు పైగా గోప్యంగా విచారణ జరిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై వివరాలను సీఎండీ కృష్ణభాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ కూడా సింగరేణి అధికారులను కేంద్ర బృందం ప్రశ్నించనుంది. వచ్చే సోమవారం బొగ్గు టెండర్లపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. శాలిని, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి నైని కోల్ బొగ్గు టెండర్ల సంబంధించినటువంటి కుంభకోణము అవకతవకలకు సంబంధించిన ఇష్యూపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు సింగరేణిలో ఏ విధంగా టెండర్ల ప్రక్రియ జరిగింది, ఏ విధంగా అవినీతి ఆరోపణలు వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా సింగరేణి కేంద్ర మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందము నిన్న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు సింగరేణి భవన్లో, లకడికప్పుల్లో ఉన్నటువంటి సింగరేణి భవన్లో సుదీర్ఘంగా ఫైల్స్ని, అదేవిధంగా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భగవాన్ దగ్గర నుంచి కొన్ని వివరాలు సేకరించింది. ఈరోజు కూడా విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ముఖ్యంగా ఒడిశాలోని అంగూల్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి కోల్ మైన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సింగరేణి మైన్స్ని దక్కించుకుంది. దాన్ని ఓవర్ బర్డెన్ని తగ్గించుకోవడం కోసము టెండర్ల ద్వారా ఈ యొక్క ఓవర్ బర్డెన్ తగ్గించుకోవడం టెండర్ల ద్వారా ప్రక్రియ చేపడుతుంది. గత ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా టెండర్లని వేస్తారు. ఆ టెండర్ల ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ టెండర్లని కట్టబెడుతూ ఉంటారు. అయితే గత సంవత్సరం నవంబర్లో ఈ టెండర్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆ నవంబర్లో స్టార్ట్ అయినటువంటి టెండర్ల ప్రక్రియ ఈ మంత్ మొత్తం కూడా టెండర్లన్నీ కూడా కంప్లీట్ చేసి బిడ్డింగ్ ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దీనిపై నైని కోల్ మైన్స్ సంబంధించిన టెండర్లకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్నటువంటి సుజన్ రెడ్డికి ఈ టెండర్లను కట్టబెట్టారనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో మరోవైపు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో పాటు కొంతమంది మీద అవినీతి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున ఈ టెండర్లని రద్దు చేస్తూ సింగరేణి సంస్థ ఇటీవల కాలంలో ప్రకటించింది. మొత్తం మీద ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సైతము దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరిపిస్తాం, సిఎంఆర్ఎఫ్ ఫండ్ విషయంలో కావచ్చు, మరోవైపు సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకలు టెండర్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామనేది కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి ఈ గత 2 రోజుల క్రితమే మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆ బృందం అయితే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న సుదీర్ఘంగా విచారించింది, ఈరోజు కూడా విచారిస్తుంది. ఈరోజు సింగరేణి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ని కూడా సుదీర్ఘంగా విచారించి అతని దగ్గర నుంచి కొన్ని కీలక వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. నవంబర్లో స్టార్ట్ అయినటువంటి టెండర్ల ప్రక్రియ ఈ మంత్ మొత్తం కూడా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని రాజకీయ విభేదాల కారణం కావచ్చు, మరోవైపు పాలనాపరమైనటువంటి విషయంలో కొంత ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సింగరేణి సంస్థ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో మరి ప్రత్యేక బృందం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రత్యేక బృందం ఏ విధమైనటువంటి విచారణ జరిపిస్తుంది. ఎందుకంటే వారంలోపే మొత్తం సోమవారం ఫస్ట్ వరకే విచారణ మొత్తం కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోపే అన్ని విచారణ అంటే టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, నైని కోల్ విషయంలో ఇంతమంది మైనస్ టెండర్ల నుంచి ప్లస్ టెండర్లకు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఎవరెవరు టెండర్లలో పాల్గొన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువు టెండర్లో పాల్గొన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ దాఖలు ఇచ్చినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా అన్ని వివరాలపై కూడా పూర్తిగా కూపీలాగే అవకాశం ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న రహస్యంగా హైదరాబాద్కు చేరుకున్నటువంటి ఆ బృందం రహస్యంగా విచారణ జరిపింది, గోప్యంగా ఉంచింది. ఈ విచారణ మొత్తం ఎక్కడ కూడా బయటకు రానివ్వలేదు. ఈరోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ప్రత్యేక బృందం ఈరోజు కూడా సింగరేణి కార్యాలయంలో ప్రస్తుతం మీద విచారణ జరుపుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. వీటితో పాటు ఎవరెవరైతే టెండర్లను వేశారో
వారికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అటు ప్రత్యేక బృందం పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల నైనీ కోల్ విషయంలో టెండర్ల విషయంలో ఎవరెవరు వేశారు, ప్రభుత్వంలో సంబంధించినటువంటి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు పెడుతున్నారు. వారికి సంబంధించిన వివరాలపై కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి బొగ్గుల మంత్రిత్వ శాఖ వేసినటువంటి ఈ ప్రత్యేక బృందం కూడా అన్ని వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. శాలిని, సునీల్ మీరన్నట్టు ఇప్పటికీ నైనీ కోల్ వ్యవహారం అనేది ఒక రాజకీయ ప్రకంపన సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ టాపిక్ అనేది ఇంకా నడుస్తుంది. సో ఈ నైనీ కోల్ టెండర్ల విషయంలో బృందానికి ఇటు సింగరేణి సీఎండీ ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మండే వరకు మీరు అన్నట్టు కేంద్రానికి ఈ బృందం అనేది నివేదిక సమర్పించాలి కదా. ఎస్, ఖచ్చితంగా గత నవంబర్లో వేసినటువంటి ఈ టెండర్ల ప్రక్రియకు ఇప్పుడున్నటువంటి సీఎండీ మొన్ననే జాయిన్ అయ్యాడు. అప్పుడు బలరాం నాయక్ అనేటువంటి సింగరేణి సీఎండీగా పనిచేశాడు. కాబట్టి ఆ బలరాం నాయక్ సంబంధించిన వివరాలపై కూడా అటు ప్రత్యేక బృందం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ దాఖలు చేసినటువంటి ప్రత్యేక బృందము బలరాం నాయకుని అప్పట్లో పనిచేసినటువంటి సీఎండీగా పనిచేసిన బలరాం నాయకుని సైతము విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే అతనే సీఎండీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము సింగరేణి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. వచ్చే సోమవారం వరకు ఈ నైనీ కోల్ సంబంధించిన కోల్ మైన్ సంబంధించిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా నివేదికని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు ప్రత్యేక బృందం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పట్లోపే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి బొగ్గుల మంత్రిత్వ శాఖ వేసినటువంటి ప్రత్యేక బృందం అయితే తెలంగాణ రాష్ట్రానికి పర్యటిస్తుంది. ప్రస్తుతం అయితే నిన్న నుంచి విచారణ అయితే జరుపుతుంది. ఈరోజు కూడా సింగరేణి కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంతమంది అధికారులని, కొంతమంది అక్కడ లోపల పనిచేస్తున్న అధికారులు కావచ్చు, టెండర్లకు సంబంధించిన విషయాలు ఎవరెవరు వేశారు అన్న విషయాలపై కూడా పూర్తిగా కూపిలాగి ఒక నివేదికను కూడా వచ్చే సోమవారం వరకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు అందజేసే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.